ముందుగా ముఖ్యాంశాలు. ఛత్తీస్గఢ్ లో కూంబింగ్కెళ్లిన పోలీస్ జవాన్లపైన మావోయిస్టుల దాడి. మందుపాతర పేల్చివేతతో 4 జవాన్ల మృతి, పలువురికి గాయాలు. ఖమ్మంలో న్యూ డెమోక్రసీ వినూత్న ర్యాలీ. అన్నదాతలు అరకలతో ప్రదర్శన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని అన్నదాతల డిమాండ్. విషాదం నింపిన పండగలు. ఖమ్మం జిల్లాలో 6 మృతి. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం. సకల జనుల సమ్మె విరమించాలని రైతుల డిమాండ్. విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు. వార్తల్లోని వివరాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. మావోల దాడిలో 4 జవాన్లు మృతి చెందారు, పలువురు జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వం వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి పంపింది. జగదల్పూర్ గిదం రహదారిలో కూంబింగ్కెళ్తున్న పోలీసుల వాహనాన్ని మందుపాతరతో మాటుగాసిన మావోయిస్టులు పేల్చివేశారు. పోలీసుల వాహనం పూర్తిగా దెబ్బతినిపోయింది. జవానుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. జవాను తేరుకునేలోగా మావోయిస్టులు కాల్పులు జరుపుతూ ఆయుధాలు అపహరించుకుపోయినట్లు సమాచారం. రాజకీయ నాయకుడు, అంతేకాదు వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. ప్రజలకు సేవలందించాల్సిన ఆ నేత మహిళలను వేధించడం మొదలుపెట్టాడు. గ్రామదీపికను వేధించి ఆమె బంధువుల చేత దేహశుద్ధి చేయించుకున్నాడు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగం బంజరుకు చెందిన పగడాల లచ్చిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత. అదే గ్రామానికి చెందిన గ్రామదీపిక సుజాతను తరచూ సెల్ ఫోన్లో వేధించేవాడు. వేధింపులు భరించలేక బంధువులకు చెప్పింది. లచ్చిరెడ్డి మాటలను సెల్ ఫోన్లో రికార్డు చేశారు. తెల్లవారుజామునే ఇంటికొచ్చిన కాంగ్రెస్ నేతను పట్టుకుని కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నిసార్లు వారించినా వినకపోవడంతో బంధువుల సహాయంతో రెడ్డిపైన చర్య తీసుకోవాల్సి వచ్చిందని బాధితురాలు తెలిపింది. రాజకీయం పరంగా పలుకుబడి ఉందని చెప్పి నన్ను ఫోన్లో ఏదో చేస్తున్నారండి. ఫోన్ చేయడం పద్దాగలి నేను అలా చేస్తా ఇలా చేస్తా అని చెప్పి చెప్తున్నాండి. కారు పెట్టి చంపిస్తా, ఖమ్మం వచ్చినప్పుడు తల్లాడు వచ్చినప్పుడు చాలవాడు చేపిస్తా నీకు, నేను సాయంత్రం వస్తా 2 గంటలకి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఫోన్లు అన్నీ రికార్డ్ చేసే ఉన్నాయి. బాగా అసలు టార్చర్ చేస్తున్నారండి. ఫోన్లోనే రోజు ఫోన్ చేయడం ఏదో ఒకటి అంటుంటారు. దానివల్ల మా వాళ్ళందరినీ పిలిపించి ఇలా చేయడం జరిగింది. సకల జన సమ్మె సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వినూత్న ప్రదర్శన నిర్వహించింది. అరకల ప్రదర్శన నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అన్నదాతల పాత్రను, మూగజీవాల మద్దతును చాటింది. ఖమ్మం జిల్లా న్యూ డెమోక్రసీ కార్యాలయం నుంచి రైతన్నలు అరకల ప్రదర్శన నిర్వహించారు. ఎన్ఎస్పీ క్యాంప్, నరసింహస్వామి టెంపుల్, వైరా రోడ్డు ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన జరిగింది. ప్రదర్శనలో జిల్లా న్యూ డెమోక్రసీ కార్యదర్శి రంగారావు, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, ప్రదీప్, మంగతాయి, శిరోమణి, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. జనజాతరలో మన గీతం జయకేతనమయ్య కరాలి. జంఝామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ. గణగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ. సకల జనులు సమ్మె చేస్తున్నా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని రంగారావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జరుగుతా ఉంది. అరకలు వీధుల్లోకి వచ్చినాయి, పశువుల వీధుల్లోకి వచ్చినాయి, ముల్లుగర్ర వీధుల్లోకి వచ్చింది, పొలాల్లో ఉండే రైతు వీధుల్లోకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలని నినదిస్తా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి దున్నపోతు మీద వాన కురిసిన చందంగా మొండిగా వ్యవహరిస్తున్నాడు.
తెలంగాణకు అడ్డంగా వ్యవహరించడానికి పూనుకుంటున్నాడు, అణిచివేతకు పూనుకుంటున్నాడు. యూపీఏ ప్రభుత్వం కూడా తెలంగాణ జీవితాలతో ఆడుకుంటూ కుట్రపూరితంగా దగాకోరు విధానంగా అనుసరిస్తున్నారు. ఈ దగాకోరు విధానాలు తెలంగాణలో చెల్లవు. తెలంగాణ రైతు బిడ్డ, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ప్రతి బిడ్డ ఈ ప్రభుత్వానికి తెలంగాణలో నూకలు లేకుండా చేస్తారని చెప్పి హెచ్చరిస్తూనే ఈ కోటేళ్ల ప్రదర్శన జరుగుతుంది. ఇప్పటికైనా తెలంగాణ వాదుల ఈ డిమాండ్ ని రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, లేకపోతే ఈ కాంగ్రెస్ ని యూపీఏ ప్రభుత్వాన్ని తెలంగాణలో సమాధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. సకల జిల్లా సమ్మెలో భాగంగా ఇవాళ కూడా జిల్లాలో పలు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి దీక్షలు చేపట్టారు. ఖమ్మం పట్టణం పెవిలియన్ గ్రౌండ్ నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వరకు ర్యాలీ నిర్వహించి దీక్షలు చేపట్టారు. స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు సి-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం జిల్లాలో దసరా పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఖమ్మం పట్టణం జమ్మిబండ వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ దృశ్యాలను ఓసారి వీక్షిద్దాం.
జిల్లాలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. సమ్మె విరమించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో కొందరు రైతులు ఆందోళనకు దిగారు. సకల జనుల సమ్మె వలన తాము విద్యుత్ కోతను ఎదుర్కొంటున్నామని, పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోయారు. తెలంగాణ నేత చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంటలు ఎండిపోతున్నాయి, మా పిల్లలు చదువులాగం అయిపోతున్నాయి. మా కరెంటు కోసం ఈ రోజు మేము ఎండిపోయిన పైర్లు తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. కావాల్సి మాకు తెలంగాణే కావాలి. కాకపోతే ఇది ఎవరో కక్ష కట్టి ఇదేదో టీడీపీ వాళ్ళు చేస్తాను ఏదో డబ్బులు తీసుకొని లగడపాడి దగ్గర అని ఈ మంచి పద్ధతి కాదు. నేను దీని ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా, రూపాయి మాకు ఆశించాల్సిన అవసరం లేదు. మా కష్టాల కోసం, మా బాధల కోసం మేము ఈ రోజు ధర్నా చేసినాం గానీ మేము ఏదో ఆంధ్ర వాళ్ళకి కొంత బరుగుతున్నట్టు కాదు. మేము తెలంగాణలో పుట్టినాం, తెలంగాణ వాదులం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు తక్షణం పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో పలు చోట్ల కాగడాల ప్రదర్శనలు జరిగాయి. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. సకల జనుల సమ్మెలో భాగంగా ప్రదర్శన నిర్వహించారు. కాగడాలు చేతబూని జై తెలంగాణ నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సింగరేణి కార్మికులు విధుల్లోకి వెళ్తుండగా న్యూ డెమోక్రసీ నేతలు, ఇఫ్టూ నాయకులు అడ్డుకున్నారు. సకల జనుల సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులను వారు కోరారు. దసరా పండుగ ఈసారి విషాదాన్ని నింపింది. బతుకమ్మ వేడుకల్లో పలుచోట్ల అపశృతి దొర్లింది. బతుకమ్మ అమ్మవారి నిమజ్జనాల్లో 6 చనిపోయారు. ఖమ్మం పట్టణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి. వేలాది మహిళలు బతుకమ్మలతో మున్నేరు ఒడ్డుకు చేరుకుని నిమజ్జనం చేశారు. ఆటపాటలతో సందడిగా నిమజ్జన కార్యక్రమం జరిగింది. మహిళలు దస్తీబిస్తీ ఆటలు ఆడారు, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కొదుమూరు పినపాకలో అపశృతి దొర్లింది. మొత్తం 6 చనిపోయారు. కొదుమూరు ఘటనలో 2 చిన్నారులు చనిపోయారు. తీవ్రంగా గాయపడిన ఓ బాలుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. చెరువులోకి వెళ్ళిపోయాం. పొలంలోనే ఒక పిల్లిగాడు కనిపించాడు. కాళ్ళకు తగలగానే తీసేసుకుని బదాన్ని వేసుకుని పక్కన మా పిల్లగాడను ఇంకొక అన్నయ్య కనుకుంటే ఆయనకి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళకనే ఇంకో పిల్లగాడు తగిలింది. ఆ పిల్లగాడిని కాలుతో లేపి బజాన్ వేసుకున్నాం. చూడంలోనే మా పిల్లగాడే ఇక నాకు కాల్ చేయాల ఆడంలోనే వీళ్ళు తీసుకుని వస్తే మళ్ళీ ఇంకో అసలు కొత్తలో మా అన్నయ్యకి ఇంకో పిల్లగాడు తగిలింది.
ముగ్గురిని తీసేసుకొని బయటకు వచ్చినాం. వచ్చి ఇక వీళ్ళు ముగ్గురే ఉన్నారు అనుకున్నాం. మేము వెళ్ళి హాస్పిటల్ తీసుకొచ్చే లెవెల్ వీళ్ళందరూ ఊరు వాళ్ళందరూ ఇక వస్తుంటాలకనే ఏడుతుంటాలకనే చూసి అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకో పిల్లగాడు ఆల్రెడీ లోనికి వెళ్ళిపోయాడు, చనిపోయి ఉంటాడు ఆ పిల్లగాడు. ఇక మేము ఇంటికి రాగానే ఇక మళ్ళీ అంతా 100 మంది దానికి మళ్ళీ చెరువు కడిపోయారు. పోయి చూస్తే మధ్యలో ఉన్నాడంట. తీసుకొని వచ్చారు. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్ళు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట. క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. సకల జనుల సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ బస్సులు నేడు కూడా నడవలేదు. కలెక్టరేట్ ఎదుట సమ్మె శిబిరంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ సమ్మె శిబిరంలో తెలంగాణ టీచర్ల జేఏసీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దీక్షలు చేపట్టారు. తెలంగాణ నినాదాలు చేశారు. కళాకారులు ఆటపాటలతో సందడి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఛత్తీస్గఢ్ లో కుంబింకెళ్లిన పోలీస్ జవాన్లపైన మావోయిస్టుల దాడి. మందుపాతర పేల్చివేతతో 4 జవాన్ల మృతి, పలువురికి గాయాలు. ఖమ్మంలో న్యూ డెమోక్రసీ వినూత్న ర్యాలీ. అన్నదాతలు అరకలతో ప్రదర్శన. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాలని అన్నదాతల డిమాండ్. విషాదం నింపిన పండగలు. ఖమ్మం జిల్లాలో 6 మృతి. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం. సకల జనుల సమ్మె విరమించాలని రైతుల డిమాండ్. విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.